ఈ వీడియోలో మార్స్ వచ్చి భూమిని గుద్దితే వచ్చే పరిణామాలు ఏంటో చూద్దాం. మార్స్ గ్రహం భూమిని గుద్దడానికి ఇంకా కొన్ని వారాలే ఉంది అనుకుందాం. మార్స్ భూమికి చాలా దగ్గరగా వస్తుంది. డిస్ట్రక్షన్ కూడా అప్పుడే మొదలైపోయింది. భయంకరమైన భూకంపాలు, పెద్ద పెద్ద సునామీలతో భూమి మొత్తం చల్లాచెదరైపోయింది. గురుత్వాకర్షణ శక్తి కూడా మెల్లగా మారుతుంది. దీనికి పరిణామంగా ఏదైనా కొత్త గ్రహం పుడుతుందా? మానవజాతి బ్రతకగలిగే ఛాన్స్ ఏమైనా ఉందా? ఈ వీడియోలో చూద్దాం. వీడియోని లాస్ట్ దాకా చూడడానికి ట్రై చేయండి. ఇలా భారీ తాకిడి భూమికి కొత్త ఏం కాదు. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం యాస్ట్రాయిడ్స్ భూమి మీద వర్షాలుగా పడేవి. ఒక యాస్ట్రాయిడ్ అయితే మొత్తం డైనోసర్ జాతిని అంతం చేసింది. ఆ యాస్ట్రాయిడ్ సైజు 10 కిలోమీటర్లు ఉంటుంది. అంటే 90 ఫుట్బాల్ స్టేడియంస్ కింద లెక్క. మన మార్స్ విషయానికి వస్తే మార్స్ డయామీటర్ 6800 కిలోమీటర్లు. అది స్ట్రైట్ గా మన మీదకే వస్తుంది. విధ్వంసానికి 15 రోజుల ముందు. మామూలుగా మార్స్ గ్రహం 2025 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కానీ ఇలా జరగడానికి ముందు 40 లక్షల కిలోమీటర్ల దగ్గరికి వచ్చేస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, ఎర్ర గ్రహం భూమి మీద నుండి ఎలా కనబడుతుందో. ఈ దూరం మనుషులకు ప్రమాదకరం కాదు, కానీ మార్స్ భూమిని లాగడానికి ట్రై చేస్తుంది. కానీ భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి చాలా బలమైంది. భూమి మీద పై పొర క్రస్ట్ అంటారు. ఆ క్రస్ట్ మీద ఉండే వాటర్ ప్రవాహం పెరిగి చాలా సునామీలకి దారితీస్తుంది. విధ్వంసానికి 3 రోజుల ముందు. మార్స్ ఇప్పుడు 8 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే భూమికి చంద్రుడికి ఉన్న దూరాన్ని 2 రెట్లు అన్నమాట. ఈ అంగారక గ్రహమైన మార్స్ భూమి నుంచి చూడడానికి ఎరుపు రంగులో ఉన్న చంద్రుడిలా కనబడుతుంది. అది క్షణక్షణానికి పెరుగుతూనే ఉంటుంది. ఈ సిచ్యువేషన్ లో అలలు 30 నుండి 50 మీటర్లకి ఎత్తుకు ఎగురుతాయి. మార్స్ ఇప్పుడు సేమ్ చంద్రుడికి భూమికి ఉన్న దూరానికి వచ్చేసింది. ఇంకా భూమి మీద విధ్వంసం చాలా ఎక్కువైపోయింది. అలలు ఏకంగా 60 నుండి 100 మీటర్ల పొడవుకి ఎగురుతున్నాయి. తీర ప్రాంతాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, ఒడిశా నీటిమయం అవుతాయి. అంతేకాదు చాలా మనుషులు నీటిలో మునిగి చనిపోతారు. ఇప్పుడు మార్స్ చూడడానికి ఇలా కనబడుతుంది. ఇంకా భూమి మీద క్రాక్స్ ఏర్పడడం కూడా మొదలైపోయింది. అగ్నిపర్వతాలు కూడా పేలడం మొదలవుతాయి. ఈ సిచ్యువేషన్ లో మనుషులు అండర్ గ్రౌండ్ లో ఉన్న బంకర్స్ కి చేరడానికి చూస్తారు. ఒకవేళ కాపాడడానికి రెస్క్యూ టీమ్స్ రావాలంటే 1, 2 కాదు, ఎన్నో విధ్వంసాలు జరుగుతాయి. అందరినీ కాపాడడం ఇంపాసిబుల్. ఆ కాపాడే వాళ్ళకి కూడా సేఫ్టీ ఉంటుందో లేదో తెలియదు. ఒక్కసారి ఊహించుకోండి, భూమి మీద జరిగే ఈ తాకిడికి మొత్తం ఎలక్ట్రిసిటీ లేకుండా పోయింది. మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. ముందు చెప్పుకున్నట్టు భూమికి ఇలాంటి విధ్వంసం మొదటిసారి ఏమి కాదు. 4,05,00,000 సంవత్సరాల క్రితం మన సోలార్ సిస్టమ్ ఏర్పడిన కొత్తలో ఇలాగే మార్స్ సైజులో ఉండే ప్లానెట్ భూమిని ఢీకొని విధ్వంసం జరిగింది. ఇప్పుడే ఈ చంద్రుడు పుట్టాడు. విధ్వంసానికి 12 నిమిషాల ముందు భూమి మీద ప్రజలు భయపడుతూ ఏదైనా సేఫ్ ప్లేస్ ఉందేమో అని వెతుకుతూ ఉంటారు. ఇదే సమయంలో పెద్ద పెద్ద కట్టడాలన్నీ కూలిపోతూ ఉంటాయి. అంతేకాదు సునామీలు వచ్చేసి రోడ్ల నిండా నీళ్లు నిండిపోతాయి. ప్రజలందరూ నీటిలో కొట్టుకుపోతూ ఉంటారు. మార్స్ కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఈ 2 గ్రహాల గురుత్వాకర్షణ శక్తితో రెండిటికి 2 లాగుతూనే ఉంటాయి. ఈ 2 గ్రహాల షేప్ మారిపోతుంది. మార్స్ భూమిని గుద్దే ముందు మార్స్ మీద క్రాక్స్ వస్తాయి. ఎందుకంటే భూమి మార్స్ కంటే 10 రెట్లు పెద్దది. అందుకే గురుత్వాకర్షణ శక్తి వల్ల ఇలా జరుగుతుంది. ఇంకా మార్స్ విషయానికి వస్తే మార్స్ చాలా ఫాస్ట్ గా భూమి మీదకి వస్తుంది. విధ్వంసానికి 20 సెకండ్ల ముందు. ఈ సమయంలో భూమి మీద ఉన్న ఆకాశం అంతా మార్స్ గ్రహంతో నిండి ఉంటుంది. ఇంకా మార్స్ కేవలం 200 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. ఓజోన్ పొరను టచ్ చేయగానే ఒక షాక్ వేవ్ అయితే క్రియేట్ అవుతుంది. ఆ షాక్ వేవ్ వల్ల ప్రజలకు ఊపిరి తీసుకోవడం కూడా ఇబ్బంది అవుతుంది. విధ్వంసం జరుగుతున్నప్పుడు గురుత్వాకర్షణ శక్తి 30% తగ్గుతుంది. ఎందుకంటే మార్స్ ఆపోజిట్ లో గురుత్వాకర్షణ శక్తిని లాగుతూ ఉంటుంది. కేవలం ఒక సైడ్ మాత్రమే భూమికి ఇలా గురుత్వాకర్షణ శక్తి చేంజెస్ ఉంటాయి. ఇంకొక సైడ్ మాత్రం మనుషులు 3% తేలిగ్గా అవుతారు. ఈ తాకిడి జరుగుతున్నప్పుడు వేడి చాలా తీవ్రంగా పెరుగుతుంది. ఇది కోట్ల న్యూక్లియర్ బాంబులతో సమానం. ఈ 2 గ్రహాలు గుద్దుకున్నప్పుడు లిక్విడ్ రూపంలో మారిపోతాయి. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ ఆ ఇంపాక్ట్ ని ఫీల్ అవుతారు. ఎర్త్ సర్ఫేస్ పైన ఉన్నవారు ప్రతి ఒక్కరూ వేడికి కాలిపోతారు. ఇంకా ఎవ్వరూ బ్రతికి ఉండరు. భూమి పైపొర మీద క్రాక్స్ రావడం వల్ల లోపల ఉన్న కోర్ బయటకు మార్స్ మెల్లగా విరిగిపోతూ ఉంటుంది. ఆ విరిగిన భాగాలు వచ్చి ఎర్త్ మీద పడుతూ ఉంటాయి. ఇంకా భూమి విషయానికి వస్తే భూమి మొత్తం లావాలతో నిండిపోయి ఉంటుంది. ఇంకా ఈ గ్రహం తిరిగే స్పీడ్ లో చేంజెస్ వస్తాయి. ఒకసారి స్లోగా తిరుగుతుంది, ఒకసారి ఫాస్ట్ గా కూడా తిరుగుతుంది. కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత చంద్రుడు చాలా పెద్దగా మారిపోతాడు. ఎందుకంటే మార్స్ భూమి తాకిడి తర్వాత మార్స్ ముక్కలైపోతుంది. ఆ ముక్కలు కొన్ని చంద్రుడి మీద కూడా పడతాయి. అలా చంద్రుడు పెద్దగా తయారవుతాడు. కానీ కొత్త గ్రహం మీద జీవం పుట్టడానికి అనుకూలంగా లేదు. ఎందుకంటే వాటర్ లేకుండా, మంచి వాతావరణం లేకుండా ఎక్కడ చూసినా
అగ్ని పర్వతాలతో లావాలతో నిండి ఉంటుంది. ఫ్యూచర్లో ఏమైనా కామెట్స్ పడి వాటర్ని తీసుకొస్తే తప్ప ఈ కొత్త గ్రహం మీద జీవం అయితే పుట్టదు. దీనికి పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి.